సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పోసుగూడెం, కమలాపురం పంప్ హౌస్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ చేయనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆగస్టు 15న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రులు ఉత్తమ్, తుమ్మల పరిశీలించనున్నారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ లు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ చేయనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆగస్టు 15న జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభా స్థలాన్ని మంత్రులు ఉత్తమ్, తుమ్మల పరిశీలించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టులో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. పంప్ హౌజుల ట్రయల్ రన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, అదేవిధంగా కమలాపురం వద్ద నిర్మించిన పంప్ హౌస్ 2 and 3 ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ట్రయల్ రన్ తర్వాత పంప్ హౌస్ నుంచి వైరా లింక్ కెనాల్ ని, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు పనులను కూడా ఏరియల్ వ్యూ ద్వారా మంత్రుల బృందం పరిశీలించబోతుంది. అనంతరం వైరాలో ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించనున్నారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును జిల్లా రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేయబోతున్నారు. సో సీఎం పర్యటన నేపథ్యంలో ఇవాళ ట్రయల్ రన్ మంత్రులు చేస్తున్నారు. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును దశాబ్దాల సాగునీటి కళను సాకారం చేస్తున్న సీతారామ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇవాళ మంత్రుల బృందం ట్రయల్ రన్ సంబంధించింది. అయితే మొత్తంగా చూస్తే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి చూస్తే దశాబ్దాల సాగునీటి కళను సాకారం చేస్తూ జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాడు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో కూడా దుమ్ముగూడెం వద్ద గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం తలరాత మార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. సమైక్య రాష్ట్రంలో నిధుల సమస్య వల్ల అది సాధ్యపడలేదు. తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఒక షరతు పెట్టారు. సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం కోసం నేను పార్టీ మారుతున్నా అంటూ ఆ రోజు షరతు పెట్టారు. 2016 ఫిబ్రవరి 16న సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. 70 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసే విధంగా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. అయితే కేసీఆర్ 2వ టర్మ్ లో ప్రాజెక్టు నత్తనడకన పనులు కొనసాగాయి. ప్రాజెక్టు మొత్తం పడవబడ్డ పరిస్థితుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో ఏ విధంగా సాగునీటిని అందించవచ్చో పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వడంతో రేవంత్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. దానిలో భాగంగా ఈ వానాకాలంలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా ఏనుకూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు కూడా పంప్ హౌజులన్నీ కూడా సిద్ధం చేశారు. మొత్తంగా చూస్తే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం నాడే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి లక్షలాది రైతుల కుటుంబాలకు సాగునీటి కళను సాకారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 15వ తారీఖున సీతారామ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొత్తంగా చూస్తే తుమ్మల కూడా పదే చెప్పేవారు తన రాజకీయ సంకల్పం గత 4 దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేలా ఈ ప్రాజెక్టు ఉంటుందని కూడా తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. మొత్తం చూస్తే ఈ రోజు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తుమ్మల, పొంగులేటి కూడా ఈ రోజు ప్రాజెక్టు సంబంధించిన పంప్ హౌజుల ట్రయల్ రన్ మరికొద్ది సేపట్లో చేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.